ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మంచి అప్డేట్స్ ఉన్నాయండి. ఈ వీడియోలో ఖచ్చితంగా లైక్ చేస్తుండే నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ న్యూ క్యాప్టెన్ ఎవరనేది క్లియర్గా తెలుసుకుందాం. మనకు ప్రోమో వచ్చేసింది కదా. ఫస్ట్ అయితే అది సపోర్టింగ్లో అంటే ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు అందులో ఒక నలుగురిని అట్లా తీసేస్తారు. లాస్ట్ ఇద్దరు మిగులుతారంట, ఇమాన్యుయల్ డీమాను. సో వీళ్ళిద్దరికి ఒక మంచి టాస్క్ పెట్టారంట, ఫిజికల్ టాస్క్. ఇంకా మనకు డీమాన్ పవన్ బీస్ట్ మోడ్లో ఆడాడు. ఇంకా అంతే, ఇంకా రెచ్చిపోయి ఉంటాడు టాస్క్లో, ఇంకా ఒక లెవెల్లో ఉండుంటుంది. ఇంకా అసలు ఊహించుకోండి, పాపం రెడ్ కార్డా ఎల్లో కార్డా ఆయన ఎంత టెన్షన్ ఈ వీక్. కానీ మొత్తానికి అయితే డీమాన్ కెప్టెన్ అయ్యాడు. లక్కీగా ఉంటుంది ఇంకా ఆయనే. ఇంకా డైరెక్ట్ 14th వీక్ వెళ్ళిపోతాడు. 13th వీక్ ఇమ్యూనిటీ వస్తుంది ఈ వీక్ కనుక సేవ్ అయితే. ఇంకా ఏం జరగచ్చు అంటే ఇంకా ఈ వీకెండ్ ఫుల్ టీఆర్పీ, ఎల్లో కార్డా రెడ్ కార్డా, డీమాన్ యాక్షన్ ఎలా ఉంటుంది, మన కళ్యాణ్ ఏమంటాడు, నేను అట్లా అనుకోలేదంటాడా, ఇంటెన్షనల్గా చేయలేదంటాడా, వీళ్ళిద్దరికి ఎలా ఎలివేషన్స్ వస్తాయి, ఏమొస్తాయి, ఏంటి, అసలు ఎట్లా ఉండబోతుందో అర్థం చేసుకోండి. ఇంకా ఎల్లో కార్డ్ అయితే ఇస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరికో ఒకరికి ఎల్లో కార్డ్ అయితే ఇస్తారు. ఇక రెడ్ కార్డు భయపెడతారు అబ్బా పక్క. ఇంకా వీళ్ళు ఇప్పుడు మరి సంజన నేను సారీ చెప్పా అంటది, మరి ఆమె పట్ల ఎట్లా రియాక్ట్ అవుతారు, మరి డీమాన్ వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఖచ్చితంగా డీమాను అంటే స్మూత్ అబ్బాయి కాబట్టి అంటే ఎక్కువ అనడు, సో అట్లా సారీ చెప్తాడు. కళ్యాణ్ కూడా వస్తే అట్లా కావాలని చేయలేదని చెప్పేసి కళ్యాణ్ కూడా చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరు యాక్షన్స్ ఎట్లుంటాయి, ఇంకా అసలు ఎట్లుండబోతుందో తలుచుకుంటే అసలు ఇట్లా పై పోతుంది ఖచ్చితంగా ఈసారి టీఆర్పీ. ఆల్రెడీ వీక్ డేసే ఫుల్ టీఆర్పీ అంట, ఇంకా ఫుల్ టీఆర్పీకి అయితే వెళ్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 4 కన్నా ఎక్కువ వస్తుందట వీక్ డేస్లో టీఆర్పీ రేటింగ్. ఈ వీక్ మళ్ళీ అసలు సెలబ్రిటీ వీక్, ఖచ్చితంగా అందరు చూస్తూ ఉంటారు. సో డీమాను గనక ఫైనల్ అంటే టాప్ 5 టాప్ 6లో ఉంటే కళ్యాణ్కి మేబీ ఓటింగ్ తగ్గచ్చేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కామనర్స్ ఇద్దరు ఉంటే డీమాన్ గెలుతాడని కూడా వేయచ్చు, ఎందుకంటే క్యాప్టెన్ అయ్యాడు. ప్లస్ ఈ వీక్ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తాడో దాన్ని బట్టి కూడా ఓటింగ్ పెరగచ్చు. తనుజ కన్నా అయితే టాప్లోనే ఉన్నాడంట, చూద్దాం. ఇంకా కళ్యాణ్ అయితే సో ఏదేమైనా జరగచ్చు. ఓటింగ్ అనేసి అయితే రేపు మార్నింగ్ వస్తుంది వీడియో. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలా చిన్నగానే చేస్తాను, అంత పెద్దగా అయితే చేయను. యావర్ వచ్చాడు. యావర్ వల్ల తనుజ అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది, ఎందుకంటే హక్ చేసుకుంటే కూడా ఆమెకు నచ్చలేదు. సో ఎత్తుకొని ఎంతైనా కొంచెం హోమ్లీ ఉంటుంది కదా, ఎక్కువ ఆంటీ ముట్టనట్టుగానే ఉంటుంది కాబట్టి ఆమెకు అస్సలు నచ్చలేదు. ఈయన మాత్రం ఓవర్గా చేసేసిండు. సో ఇక ఈ ఫీల్డే అటువంటిది, ఇక అన్నీ ఓర్చుకోవాలి. మరి ఇక అట్లుండద్దు ఇట్లుండద్దు అని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే వీళ్ళ దాంట్లో ఇవన్నీ కామన్ కదా, హగ్గులు విగ్గులు ఇవన్నీ కామన్ కాబట్టి ఆ అబ్బాయి కూడా అదంతా ఆలోచించలేదు. సో ఎపిసోడ్ చూసాడో చూడలేదో మేబీ. ఇంకా అట్లనైతే ఆమెకైతే ఇబ్బందిగానే ఫీల్ అయింది. సో ఇంకా రీతు పాట ఏవంట ఎవరెవరో అని పాట వేసంగానే ప్రపోజింగ్ సీన్ ఉందా అని అడుగుతుంది. ఇక దివ్య నవ్వుతా ఉంటుంది, ఇక ఆడపోయి పాట పాడుతూ ఉంటాడు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర తనుజ కోసం. ఈమెకు ఒకటే నవ్వు ఆగుతలేదు, దివ్యకు ఒకటే బుస్ 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 నవ్వు పక్కకు పోయింది. సో ఎట్లా నేర్చుకున్నావు ఏంట్రా ఈ పాట అంటే, పేపర్లో రాసి నేర్చుకున్నావు అంటే అని అంటదా. నువ్వు ఆడే పాటకు తనుజ దెబ్బకే వంట దగ్గరికి వెళ్ళిపోయింది అని అంటాడు ఇమ్ము నా దాంట్లో ఏం నచ్చింది అంటే పొట్ట నచ్చింది అట. భరణి గారు సిన్సియర్, ఎంతూసియాస్టిక్, ఫుల్ ఫైర్ ఉంది గేమ్స్లలో అని చెప్తాడు. తర్వాత ఇమ్ము ఎవరిని ఇందులో సెలెక్ట్ చేసుకుంటావు నీ పోటీగా అంటే ఇమాన్యుయల్ అని చెప్తాడు. నాకు ఫ్రెండ్షిప్ ఉంది అంటాడు. ఇంకేం ఉండదు అక్కడ, ఫ్రెండ్షిప్తో సెలెక్ట్ చేసుకుంటాడు. సంచాలకుగా తనుజ అని చెప్పేసి, తనుజ అంటే ఇష్టం కాబట్టి తనుజ అని చెప్తాడు. మంచిగా ఆడతారు. ఇంకా ఇమాన్యుయల్ ఎవరితో ఆడినా గెలుస్తాడు అబ్బాయిగా. ఆయన ఆడిండా ఆడలేదా అంటే ఇంకా వీళ్ళు కొంచెం తక్కువనే ఆడుతున్నారు. ఒక గౌతమ్ అండ్ ప్రేరణ మాత్రం సూపర్గా ఆడారు, మిగతా వాళ్ళంతా కొంచెం లూజ్గానే ఆడుతున్నారు. ఎట్లయినా కూడా ఇమాన్యుయల్ అయితే గెలుస్తాడు. తర్వాత భరణి ఇక ఎట్లనైనా పెట్టేసి లాస్ట్ సపోర్టింగ్ పెట్టి ఇద్దరిని మిగిల్చి పెడదాం అనుకున్నప్పుడు ఇంకెవరైతే ఏముందిలే అన్నట్టుగా అనుకున్నారో, మరి యోధులు ధీరులు శూరులు అని అనడం ఎందుకు మరి ఏంటో అర్థం కాలేదు. తర్వాత భరణి గారి ట్యాబ్లెట్స్ నా అన్ని ఒమేగా అన్ని విటమిన్ ట్యాబ్లెట్స్ అన్నీ పోయాని రీతుకు డిమాండ్ చెప్తారు. సో మీరే నేను ఎలా ఆయన అగ్రెసివ్ అవుతా నాకు కోపం వస్తుంది, సో చెప్పే ఎవరు తీశారు అన్నట్టుగా అక్కడ రీతు క్యాప్టెన్ కాబట్టి వచ్చి చెప్తారు మొత్తం తీసేసుకున్నారని. ఇంకా రీతు అందరిని అడుగుతుంది ఎవరు తీసుకున్నారు, సంజన గారు మీరు తీసుకున్నారా, దివ్య నువ్వు తీసుకున్నావా, ఎవరు తీసుకున్నారంటే దివ్య నేనేది తీసుకుంటా అంటది. సో అట్లా నేనైతే వైల్డ్గా రియాక్ట్ అవుతాను. భరణి గారు ఫస్టే చెప్పారు కాబట్టి దివ్య సంజన నేను తీయలేదంటే నేను తీయలేని చెప్తారు. దివ్య
దివ్య కొంచెం ఇక్కడ ఏంటంటే కంటెస్టెంట్స్ వచ్చి మీద తగ్గింది అంటే మీరు అట్లా ఊహించుకోకూరి. తగ్గింది అంటే దొంగతనాలు చేయమని కాదు, మీరు మళ్ళీ స్టార్ట్ చేశారా అని చెప్పేసి దివ్య వేసుకుంటుంది మధ్యలో. ఇదే భరణి గారికి నచ్చదు ఇక్కడ. సో మీరు తీసుకున్నారా అని అంటే తనుజ చెప్పింది మీరే తీసుకున్నారట అని రీతు అడుగుతుంది. లేలే నేను తీసుకోలేని అవుతుంది తర్వాత దివ్య. కంటెస్టెంట్ వచ్చి చెప్పింది కదా అని ఇంకా మీరు మళ్ళీ స్టార్ట్ చేశారా అంటది భరణి. సంజన తీస్తే ఇచ్చేయండి అని చెప్తాడు ఇమాన్యుయల్ సంజనతో. మీరు ఇద్దరు బాగానే ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసావంటే ఏదో ఫన్ వేలో చేసిన తీరా, ఫన్ వేలో కదా ఏమో అని అన్నట్టుగా చెప్తుంది. మళ్ళీ ఎందుకు మీరిద్దరు బాగానే ఉంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశారు అని చెప్పేసి ఇమాన్యుయల్ కొంచెం చెప్తా ఉంటాడు భరణి టు దివ్య. ఇంకా వీళ్ళిద్దరికి డిస్కషన్. తిక్క రేగింది కదా, తిక్క రేగినా కూడా కామ్గా కూల్గా ఉంటా, సో అట్లా అన్నట్టుగా దివ్యతో మాట్లాడుతూ ఉంటాడు భరణి. 1 minute మాత్రమే ఇస్తున్నా భరణి గారు సంజనతో, 1 minute మాత్రమే ఇస్తున్నా, తీస్తే కనుక పెట్టేయండి అని చెప్తాడు ఇమాన్యుయల్ టు సంజన. ఇమాన్యుయల్ టు సంజన ఏం జరిగిందంటే వచ్చిన వాళ్ళని అడుగుతావు నేను ఏం మార్చుకోవాలి అని వాళ్ళు చెప్తారు. మీరు ఫస్ట్లో లెక్కలేరు, మీరు స్టార్ట్ చేయండి అంటే ఇవ్వ స్టార్ట్ చేయడము, ఈ దొంగతనాలు ఎందుకు మళ్ళీ రచ్చ పెంట అవుతుంది అని చెప్పేట్టుగా ఇక సంజనకి అడ్వైస్ ఇస్తూ ఉంటాడు ఇమాన్యుయల్. దివ్య ఇమ్ము పడుకో అనగానే భరణి ఇంకా సంజన కూడా పడుకో అని చెప్తుంది, దివ్య కూడా పడుకో అని చెప్తుంది. పడుకోవడం భరణి ఇంకో ప్రైమ్ మినిస్టర్ చెప్తుంది పడుకో అని చెప్పేసి ఇక్కడ అంటాడు. ఇక భరణి గారు ఏమంటారు, ఆరిందలాగా దిగుతావు, ఏమన్నారు అని దివ్య కోపానికి వస్తుంది. అంటే ఒక పెద్ద ఆవిడలాగా అన్నిటిలో ముందుకొచ్చి ఇన్వాల్వ్ అవుతూ ఉంటావు, మేము ముగ్గురం మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావు, నేను ఎక్కడ ఇన్వాల్వ్ అయినా మీరు మాట్లాడట్లేదు కదా, సంజన గారు పడుకుంటే నేను పడుకో అని చెప్పిన అన్నట్టుగా అంటది దివ్య. ఇష్యూ నాకు సంజనకి, నువ్వెందుకు దిగుతావు అన్నట్టుగా భరణి గారు అంటాడు. భరణి ఏమో ముగ్గురు డిస్కషన్లో మీరు నువ్వెందుకు వస్తావు దివ్య అని. ఇక్కడ భరణి గారికి అదే నచ్చదు, ఎందుకంటే టాబ్లెట్స్ విషయం రాగానే వెతుకుతూ ఉంటుంది ఇవ్వ అని. ఏంటంటే కొంచెం పాపం భరణి గారి మీద ఏదో కొంచెం ఎఫెక్షన్ ఉంది, అది బయట వేరేలాగా వెళ్తుందని భరణికి అర్థమై వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చెప్తున్నారు అని చెప్పేసి ఈయన దూరంగా ఉండే ప్రయత్నమే చేస్తున్నాడు. కాకపోతే అట్లా ఉంటలేదు, సడన్గా మారిపోతే ఏమనుకుంటారు అనుకుంటుందో ఏమో పాపం. దివ్యాన్ని చూస్తే పాపం అనిపించింది. పొద్దున కెమెరాతో కూడా మస్తు సేపు మాట్లాడుకుంటుంది ఒక్కతే. సంజన పొద్దున్న లేవగానే ఇంకా కొద్దిసేపు అరుచుకుంటారు దివ్య ఇక్కడ. ఇంకా దివ్య అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. భరణి గారు కూడా కావాలని సీరియస్ అయ్యారనిపించింది, ఎందుకు అన్నిటికీ ఇన్వాల్వ్ అవుతావు, పెద్దగా చేస్తావు. సంజన తీసిందని ఆయనకు అర్థమయ్యి కొంచెం అటు ఇటుగా ఉన్నట్టున్నాడు. ఇంకా సంజనతో మంచి బాండింగ్ వచ్చింది కాబట్టి ఏం అనలేక సైలెంట్గా ఉన్నారేమో అనిపించింది. ఇక సంజన పొద్దున్న ఇచ్చేస్తుంది టాబ్లెట్స్ ఇవ్వండి అని. అంటే మీరు నైట్ వేసుకోరనుకున్నా, పొద్దున ఒకసారి అనుకున్నా, లేదు నైట్ కూడా వేసుకుంటాను నేను ఇవి అని అన్నాడు. అనగానే మీరు ఇంత సీరియస్ అవుతారు అనుకోలేదు, అనవసరంగా పెంట అయింది లొల్లయిందా అని చెప్తుంది. తర్వాత భరణి సంజన కూర్చొని మాట్లాడుకుంటుంది. నేను ఎక్కడ సీరియస్ అయ్యాను, సో సీరియస్ అవ్వలేదు నేను అంటే. ఏమో ఇక దివ్య ఏడ్చింది కదా, రోజుకి 5 సార్లు మీరు కొట్టుకుంటారు, అప్పుడు ఏడవల్లే కానీ ఈరోజైతే బాగా ఏడ్చింది కదా దివ్య, సో నాకు బాధ అనిపించింది, పెంట అయింది అని చెప్పేసి అంటది అనమాట. భరణి నాకు సుమనన్న తర్వాత మీరే మెచ్యూర్డ్ అనిపిస్తారు, సో మీకే ఏదైనా చెప్పుకోవాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఈ హౌస్లో అంత ఎవరు తనుజ కూడా ఎవరితో ఉన్నప్పుడు ఏందో మళ్ళీ మీరే సంచాలకుగా ఉంటారా అని చెప్పేసి ఏదేదో అంది. అప్పుడు కూడా నేను తనుజ సీరియస్ అయ్యాను అని చెప్తూ ఉంటాడు. రీతు కూడా డామ్ డీమ్ డిష్ అనేస్తుంది, అసలు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు అన్నట్టుగా సంజన ఎత్తుంది. నేను ఎందుకో ఐఎమ్ సో మెచ్యూర్డ్, నేను అందుకే రీతుని కూడా బతిమలాడాను అని చెప్పేసి మాట్లాడుతుంది. మనమే ఇంకా మెచ్యూర్డ్ సుమనన్న నువ్వు నేను అన్నట్టుగా వీళ్ళు బాగా డిస్కషన్ చేసుకుంటారు రీతు గురించి, దివ్య గురించి, తనుజ గురించి. దివ్య అయితే చిన్నదే అబ్బా, ఆమెకు అంత తెలీదు. ఇక తనుజ ఏదో మాట్లాడుకుంటే మళ్ళీ భరణి గారిని తీసుకుంటావు, సంచాలక నన్ను తీసుకోవా అని ఏదో అంటది. ఇక్కడ మాట్లాడుతున్నానని అక్కడ సీరియస్ మనకి లైవ్లో ఉంటుంది, ఎపిసోడ్లో కట్ చేశారనమాట. అందుకే తనుజ కూడా కొంచెం దూరమే ఉంది భరణి గారితో. ఇక తర్వాత శోభా శెట్టి వస్తారు, ఇంకా టాస్క్ ఆడతారు. ఇంకా శోభా శెట్టితో ఆడి కూడా దివ్య బాగానే ఆడి గెలిచిందనమాట. తర్వాత వచ్చేసి ఇంకా సోహెల్తో వీళ్ళు ముగ్గురు ఆడతారు. రీతు సంజనను ఎక్కిరిచ్చింది, కానీ ఇక్కడ
రీతు కంటే బాగా ఆడింది కదా, పోనీ సోహెల్ అంటే ఆడలేదు అనుకున్నాం. ఇక్కడ నన్ను కనిపించట్లేదు, నువ్వు ఆడట్లేదు అని చెప్పేసి రీతు అన్నది కదా, రీతు మీద గెలిచి చూపించింది కదా. సంజన తర్వాత రీతు తర్వాత సోహెల్ కదా, మరి ఇక్కడ బాగా ఆడింది కదా. సో ఈమె ఖచ్చితంగా అంటే ఈమెకి పాజిటివ్స్ అలాగే ఓట్ బ్యాక్ కూడా ఈమెకు చాలా ఉందబ్బా. సో నచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఓట్ వేసుకొని నేను ఈ వీడియోలోనే చెప్తున్నాను. సో మీకు ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు దివ్య భరణి లొల్లిలో ఎవరిది బాగా మిస్టేక్ అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.